గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎంత పని చేశాడో తల్లి. అయ్యో తల్లి. ఏంటమ్మా, ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం చెప్పమంటావు బాబు, ఒక్కగానొక్క బిడ్డ నూతులో పడి చచ్చిపోయింది బాబు. కేకలెట్టినది బాబు, వచ్చి నూతులో దిగలేకపోయాం బాబు. మాకేమో పొలాలకు వెళ్ళిపోయారు. ఆటలు పోయే ఓడలు పిలిస్తే గూడులో అడుగు పెట్టమని వెళ్ళిపోయారు బాబు. ప్రాణాలు ఎగిరిపోయాయా? ఎక్కడికి ఎగిరిపోయాయి? ఏది కింద పెట్టు, నేను చూస్తాను. ఏం పిల్ల, నాటకం ఆడుతున్నావా? ఎక్కడికి పోయాయి నీ ప్రాణాలు? ఏంటి నాటకం? పోయిన ప్రాణాలు కొద్ది కొద్దిగానే రావాలా? మొత్తం రమ్మనే. మొత్తం ప్రాణాలు వచ్చేసాయిగా. లే పిల్ల లే. అమ్మా అమ్మా, ముందు మరో నాటకమా? అమ్మ అక్కడ ఉంటే నన్నమ్మ అని పిలుస్తావేమిటి? వెళ్ళు వెళ్ళు, మీ అమ్మ దగ్గరికి. అమ్మా బాబు, నేనెప్పుడూ కానీ దీని అమ్మని అనిపించుకున్నాను బాబు. నువ్వు ఇప్పుడు దీనికి ప్రాణాలే పోసావు. అమ్మా నాన్న అంతా నువ్వే బాబు. నువ్వెవరవే స్వామి, మనుషులే రాని చోటికి దేవుళ్ళ వచ్చావు. ఇలాగే అందరికి ఏదో మేలు చేస్తూనే ఉంటాడు. జై గురుదత్త, జై గురుదత్త. ఈ గోల కాకపోతే మరో గోల. ఎప్పుడు నా ధ్యానానికి విఘ్నం కలుగుతూనే ఉంటుంది. ఒక్క క్షణం నన్ను ఏకాగ్ర చిత్తంతో ఉండనివ్వరు కదా. ఇక నేను యోగినయ్యేదెప్పుడు, సమాధి స్థితి పొందేదెప్పుడు? స్వామి, ఏమిటి మీ బాధ? ఏమని చెప్పనయ్యా, 10 సంవత్సరాలుగా తపస్సు చేసి సిద్ధి పొందాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. కానీ ఏవో అవాంతరాలు. సమాధి స్థితికి ఈ జన్మ నిరర్థకమైపోవలసిందేనా అని కుమిలిపోతున్నానయ్యా. స్వామి, సమాధి సిద్ధి కోసం మీరు నిజంగానే తపన పడుతున్నారా? అనుమానం ఎందుకు బాబు? లేకపోతే ఇన్ని సంవత్సరాలుగా ఈ సాధన ఎందుకు? అలాగా, అయితే కళ్ళు మూసుకొని ఓంకారనాదాన్ని జపించండి. ఓం ఓం నాలుగు దళములర్వమై వెలుగొందు, నాలుగు చేతుల శక్తి మూలాధార. ఆరు దళముల నొప్పి పగడాల కాంతితో పద్మమది వెలుగొందే స్వాధిష్టానమై. 10 దళములు కలిగి అగ్గిలా వెలిగేసి పద్మమది మణిపూరమనది పేరా. 12 రేకుల అరుణ కాంతుల వెల్గు అల్లదిగు కమలం మనాహకంబు. 16 రేకులు నింగి రంగున వెలయ పైడవిల్లును
పద్మమది విశుద్ధముగా రెండు రేకులు విప్పి పటిక రంగులు విప్పి పద్మమది విలసే ఆజ్ఞయనగా ఆరుటి కావల వెయ్యి రేకుల సహస్రారాన అనగాంబయోగ మాత అమ్మా 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 మాతా భిక్షాం దేహి భవతి భిక్షాం దేహి. వచ్చావా నా తండ్రి, వచ్చావా? ఇన్నేళ్లకు గుర్తొచ్చిందా నీకు ఈ పిచ్చి తల్లి? రానన్నా, లోపలికి రా. అలా పర్వాళ్ళ నిలబడ్డావేంటి? నీకు కడుపార అన్నం పెట్టి ఆనందించాలని ఎన్ని వేల కళ్ళతో ఎదురు చూస్తున్నానో తెలుసా? రానన్నా, లోపలికి రా. మాత, నేను భిక్ష కోసం వచ్చాను. భిక్ష ఏంటి నాయనా? నేను నీ కన్ను తల్లిని. అంది అనుమతి భిక్ష కోసం వచ్చాను. అనుమత? అవునమ్మా, భక్తుల రక్షణకై నేను సహ్యాద్రి నివాసిని కావాలని ఉంది. అనుమతించి సెలవివ్వమ్మా. సెలవివ్వాలా? ఏళ్ల తరబడి నీ కొరకై కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు తెన్నులు చూసిన నీ తల్లి మీద నీకున్న కరుణ ఇదా దత్త? నీ కన్న తల్లిని కరుణించలేని వాడివి భక్తుల్ని రక్షిస్తావా గురుదత్త? నీలాంటి లోకాతీత మాతృమూర్తికి కూడా పుత్ర వ్యామోహం తప్పదా తల్లి? నే వెళ్ళక తప్పదమ్మా. దత్త, నువ్వు యోగివే కావచ్చు, 10 మందికి గురువు కూడా కావచ్చు, కానీ నాకు ఈ మెట్ట వేదాంతాలు అక్కర్లేదు. నీకు చర్మదేహాన్ని ఇచ్చిన మాతృదేవతను నేను. అమ్మా? అవును, అమ్మనే. అందుకనే ఈ శరీరం ఉన్నంత కాలం నా మాట దాటరాదు. నన్ను విడిచి వెళ్ళడానికి నేను అంగీకరించను. అమ్మా, ఆత్మకు భిన్నమై రక్తమాంసమయమై నీవిచ్చిన చర్మదేహం ఇదిగో చూడు. అమ్మా, గురుదత్త, నాలోని మాయామోహాన్ని పటాపంచలు చేశావు. నీ జన్మను మేము ఆశించినప్పుడు మాలో ఉన్న జగత్ కళ్యాణ వాంఛను ఇప్పుడు గుర్తుకు తెచ్చావు. ధన్యురాలవు తండ్రి, ధన్యురాలవు. నువ్వు మాకు మాత్రమే దత్తుడివి కాదు, లోకానికే దత్తుడివి, గురుదత్తుడివి, త్రిజగద్గురు దత్తుడివి. నీ అవతారం లోకోద్ధరణ కోసమే. నీది సత్య సంకల్పం. వెళ్ళిరా నాయనా, వెళ్ళిరా.
ఇప్పుడు నీ పేరు సార్థకం చేసుకున్నావు. సహధర్మిణిగా నా సంకల్పాన్ని పంచుకున్నావు. దత్త, నీ అవతార కారణం పరిపూర్ణమవుగాక. వెళ్ళిరా తండ్రి. జగత్ కళ్యాణమస్తు.